16 వారాలు ప్రతి వారం ఒక చిన్న శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేయాలి మీరు. 16 వారాలు అయిపోయాక 17వ వారం ఈ శివలింగాలన్నింటినీ తీసుకువెళ్ళి ఎక్కడైనా జలంలో కలిపేయాలి. అది ఈ ప్రక్రియ. షోడశ సోమవార వ్రతం అని ఒకటి ఇచ్చారు. మహాశక్తివంతమైన వ్రతం. అసలు ఏమిస్తుంది వ్రతం అంటే ఏమి ఇవ్వదు అని అడగండి, అంత శక్తివంతమైంది. ఒకటేమో ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళని చాలా తేలిగ్గా గట్టెక్కిచ్చేస్తుంది. రెండోది ఈ బ్రహ్మచారులు కన్యలు ఉంటారు కదా, వీళ్ళందరికీ యోగ్యులైన జీవిత భాగస్వాములను తీసుకొస్తుంది. అలాగే ముత్తైదువులకి అఖండమైన సౌభాగ్యం ఇస్తుంది. రోగులకి సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని ఇస్తుంది. అలాగే విడిపోయిన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి కలుపుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఈ వ్రతం పార్వతీ పరమేశ్వరులకి చేస్తున్నాం. వాళ్ళిద్దరిది అర్ధనారీశ్వర తత్వం, ఎప్పుడూ కలిసే ఉంటారు. మరి అలాంటిది మనం విడిపోతే చూస్తూ ఊరుకుంటారా? అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ వ్రతానికి. 16 వారాలు ప్రతి వారం ఒక చిన్న శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేయాలి మీరు. 16 వారాలు అయిపోయాక 17వ వారం